జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగో చూస్తున్నారు కదా, మళ్ళీ ఒక మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చానండి. లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేశానా అన్న ఒక డౌట్ వచ్చింది. సరేలే, మళ్ళీ అంత వెనక్కి వెళ్ళి ఏం చూసుకుంటారు, మళ్ళీ చూపిద్దాం ఫ్రెష్గా అని చెప్పి మళ్ళీ షేర్ చేస్తున్నా. ఇది ఈ సీజన్లో దొరికేవే అండి. మెంతికూర, మటర్, ఫ్రెష్ మటర్ వస్తుంది కదా, అండ్ మలాయి మనకి ఇంట్లో ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇది మేతి మటర్ మలాయి అనమాట. దానికోసం కొన్ని ఫ్రెష్ గ్రీన్ పీస్ తీసుకుని ఉడకపెడుతున్నాను, కొన్ని జీడిపప్పు నానబెట్టాను, ఉల్లిపాయలు ఇలా లెంత్ వేసి కట్ చేశాను అనమాట. కడాయిలో కొంచెం నూనె వేసి, పెద్ద ఎక్కువ అక్కర్లే, జస్ట్ ఒక స్పూను. మనం కారం ఇందులో ఎండు కారం వేయమన్నమాట. కూర మొత్తానికి ఎంత కావాలో ముందే ఆలోచించుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది వైట్ గ్రేవీ వస్తుంది, మీరు ఆల్రెడీ చూశారు. వైట్ అండ్ గ్రీన్ తప్ప ఇంకేం కలర్ కనబడదు అనమాట. అలా అయితేనే బాగుంటుంది. టొమాటోస్ ఇవన్నీ మనం సాధారణంగా అన్నీ వాడుతూనే ఉంటాం కదా, సో ఇది కొంచెం డిఫరెంట్. ఇగో చూస్తున్నాను ఉడికిందా అని, కానీ ఇంకొంచెం ఉడకాలనిపించింది, ఇంకొక 5 minutes. ఈ లోపల ఇది కూడా కొంచెం మనకి కలర్ మారాలన్నమాట, ఆనియన్స్. ఈ లోపల హోమ్ మేడ్ అద్రక్ లసన్ పేస్ట్ వేశాను. ఈ ఇంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుంటే నిజంగా టేస్ట్ ఎంత బాగుంటుందో, అండ్ ప్యూరిటీ టు ద కోర్ కదా. కొన్న దాంట్లో అంత బంగాళదుంప పేస్టే ఉంటుందట. ఈ కడాయిస్ గురించి నేను ఎప్పుడు మీకు కంప్లైంట్ చేస్తూనే ఉంటాను కదండి, మళ్ళీ అదే కంప్లైంట్. అందులో ఏం వేసినా కూడా అలా నల్లగా మాడిపోతుంది అడుగున, స్టీల్ది. అవన్నీ బోల్ డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, పారేలేము, వాడలేము అన్నట్టు ఉంటుంది. సో అదంతా మనం ఏమో గ్రైండ్ చేసుకోవాలన్నమాట, ఉల్లిపాయలు అవి చల్లారాక. ఈ లోపల మళ్ళీ కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసి జీలకర్ర వేసి ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా మనం అందులో వేసుకోవాలి. వేసుకుని అది కొంచెం కలిపి గట్టిగా అయిన తర్వాతే ఈ నీళ్లు పోయాలండి. అదొకటే చిన్న క్లారిఫికేషన్. నేను వెంటనే పోసాను, వెంటనే పోయొద్దు. కొంచెం 2-3 minutes ఆ పేస్ట్ వేగిన తర్వాత అప్పుడు నీళ్లు పోసుకోండి. రుచిలో పెద్ద ఫరక్ పడదు, కానీ ఈ కుకింగ్ ప్రాసెస్ అనవసరంగా టైం పెరిగిపోతుంది, అంతకన్నా ఏం లేదు. అది బాగానే దగ్గర పడింది అని అనుకున్న తర్వాత మనం కట్ చేసి 2-3 సార్లు వాష్ చేసి ఫైన్గా కట్ చేసిన మెంతికూర వేసుకున్నాము. పసుపు కూడా వేయొద్దు ఇందులో, మనకు కలర్ మారొద్దు, అందుకని. ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఆ క్యాష్యూ నట్ ఉంది కాబట్టి ఆ ఉల్లిపాయ పేస్ట్ వేయిస్తున్నంతసేపు మనం సిమ్లోనే పెట్టుకుని మనం అసలు వదలకూడదు అనమాట. స్టవ్ కంటిన్యూస్గా కలుపుతూనే వేయించుకోవాలి. ఈ క్యాష్యూ నట్స్ వల్ల కింద పట్టేసుకుంటుంది అనమాట, మాడిన ఫ్లేవర్ వచ్చేస్తుంది, కూర టేస్ట్ పోతుంది. ఎందుకంటే మెంతి కూరకి ఒకలాంటి ఫ్లేవర్ ఉంటుంది, ఆ ఫ్లేవర్ వల్లే మనకి ఈ కూర చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. సో ఇదిగో ఉడికింది, వడగొట్టేసి పెట్టుకున్నాను అనమాట. వేడి నీళ్ళు తీసేసి డ్రైన్ చేసి పెట్టుకున్నవి మటర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి, ఎందుకంటే ఇంత థిక్గా అయితే మనం తినలేం కదా. రోటీతోటే తింటాం సాధారణంగా ఇలాంటివన్నీ, బట్ స్టిల్ మరీ ఇంత థిక్ అయితే బాగుండదు. కొంచెం నీళ్ళు కూడా మనం పోసుకొని, అలా అని మరీ పలచగా ఏదో దోసల పిండిలా కాదు. అండ్ మలాయి కదా, మలాయి కమ్స్ ఎట్ ద లాస్ట్. అండ్ మ్యాక్సిమం స్టవ్ ఆఫ్ చేసి ఈ మలాయి కొంచెం కప్పులోకి తీసుకుని, ఒకవేళ హోమ్ మేడ్ లేదు అంటే ఫ్రెష్ క్రీమ్ బయట అమ్ముతారు కదా, అది కూడా తెచ్చుకోవచ్చు. ఈ మలాయి వేసాక మటుకు ఇంకా కుకింగ్ ప్రాసెస్ పెట్టుకోవద్దు. 1 minute 2 minutes ఓకే, కానీ అంతకన్నా ఎక్కువసేపు ఉంటే ఏమవుతుందంటే అదంతా బటర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది, ఈ మలాయి టేస్ట్ రాదు మీకు. అందుకని స్టవ్ ఆపే సాధారణంగా మలాయి వేసుకుంటే మంచిది, ఆ వేడికే సరిపోతుంది, అదేం పెద్ద ఉడికిపోక్కర్లేదు కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా పలుచగా కావాలి, మలాయి వేసాక కూడా మీరు కన్సిస్టెన్సీ చూసుకుని ఇంకా పలుచగా కావాలి అనుకుంటే అప్పుడు మీరు నీళ్ళు పోసుకోండి. నేను కొంచెం మలాయి ఎక్కువే వేశాను, టేస్ట్ బాగుంటుందని అలా వేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఇప్పుడు మెంతికూర చాలా ఫ్రెష్గా దొరుకుతుంది కదా, అందుకని చూపిస్తున్నాను మీకు ఇచ్చేసి. నెక్స్ట్ ఇది ఇలా పుల్కాతోటి చేసుకుని పుల్కాలు చేసుకుని దాంతో తిన్నాం అనమాట. ఈ పుల్కా చూసారా ఎంత బాగా పొంగుతున్నదో. స్పందనకు చాలా చాలా బాగా వచ్చు రోటీస్ పుల్కాస్ అన్నీ చేయడము. తను చేస్తుంటే మేము తింటూ ఉన్నాం అనమాట. అలా
అదిరిపోయింది టేస్ట్ అయితే. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, hype and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.